మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి 2024ను మనం పూర్తి చేసుకొని 2025లోనికి రావటానికి ప్రభు ఎంతో సహాయం చేశారు. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు అని లేఖనంలో ఉంది. ఆయన కృపే 24వ సంవత్సరం అంతా మన ఆయుష్ను పొడిగించి మన సమయాన్ని వెచ్చించి 2025లోనికి రావటానికి కృప చూపింది. మన శక్తి, మన బలము, మన తెలివి కాదు సుమా, కేవలము దేవుడే. ఈ నూతన సంవత్సరాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి ఆరాధన చేయండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. సరే, మనం దేవుని వాక్యంలోనికి వెళ్దాం. వాక్యాన్ని నేను చదివే ముందు మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. మీరందరూ క్రీస్తు నందు ఉన్నవారేనా? అంటే మీరందరూ యేసు ప్రభువుని నమ్ముకొని దేవుని బిడ్డలుగా క్రీస్తు నందే ఉన్నాము, క్రీస్తుని కలిగి ఉన్నాము అని మీరు చెప్పగలరా? ఈ మాట నేను అడిగినప్పుడు మీరందరూ ఏమంటారంటే, ఎస్, మేము క్రీస్తు నందు ఉన్నాము, మేము యేసయ్యని నమ్మాం, ఆయన సన్నిధికి కూడా వెళ్తున్నాం. చూడండి, కొత్త క్యాలెండర్ కూడా తెచ్చుకున్నాము. క్రొత్త సంవత్సరం మా చర్చిలో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నాం. నూతనమైన వాగ్దానాన్ని తీసుకున్నాం. సంతోషంగా మేము ఈ రోజున ఇంటికి వచ్చాం. రాత్రంతా గడిపాం, 31 రాత్రంతా ఆ వాచ్ నైట్ సర్వీసులో మేము గడిపాం. పాస్టర్ గారు, క్రీస్తు నందు లేకుండా ఎక్కడుంటాను చెప్పండి అంటారా? మీరు చేసిన అన్నిటిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. క్రొత్త క్యాలెండరు, వాచ్ నైట్ సర్వీసులో మీరు చేసిన ఆరాధన, బాప్తిసం పొంది రక్షింపబడి చక్కగా దేవుని మందిరానికి వెళ్ళొస్తూ క్రీస్తులోనే మేము ఉన్నాము అని మీరు చెప్పారే, వాటన్నిటిని బట్టి సంతోషం. కానీ ప్రియబిడ్డ, ప్రేమ కలిగి సత్యం చెప్పు అని బైబిల్లో ఉన్నట్టు ప్రేమతో ఈ నూతన సంవత్సరం ఒక సత్యం చెప్పనా మీకు. మనం క్రీస్తు నందు ఉన్నాము అంటానికి ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నవేవి కూడా ఆమోద ముద్ర కాదు. కరెక్టే, వీళ్ళు క్రీస్తు నందే ఉన్నారు అంటానికి మనం చెప్పుకున్న ఏమీ కూడా ఆమోదం కాదు. అవి మనకు అవసరం, ఉండాలి. కానీ వాటిని బట్టి మనం క్రీస్తునందు ఉన్నాము అంటానికి సరిపోదు. మరి ఏంటి పాస్టర్ గారు క్రీస్తునందు ఉండటం అంటే? ప్రభువులో ఉండటం, నేను దేవుని బిడ్డగానే జీవించటం అంటే, ప్రభువునందు ఉండటం అంటే ఏమిటి అంటారా? రండి, మనం బైబిల్ గ్రంథాన్ని అడుగుదాం. 2 కొరింథీ పత్రిక, దైవజనుడైన పౌలు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని చదివితే ఇదిగో ఇలాగుంది. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయును. ఏమనుందండి ఇక్కడ? ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల అంటే ఏ వ్యక్తి అయినా యేసు ప్రభువులో ఉన్నాను అని చెప్పుకోవాలంటే వాడు నూతన సృష్టి అంటే క్రొత్తగా మారిపోవాలి. ఇంతకు ముందు ఉన్నటువంటి వ్యక్తి కాదు, ఇప్పుడు క్రొత్త వ్యక్తిగా అయిపోవాలి. ఇదిగో పాతవి గతించెను, క్రొత్త వాయును అన్నాడు. క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయును అన్నాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే పాత జీవితం అంతా కూడా గతించిపోయి, పాత స్వభావం అంతా కూడా మారిపోయి, మారు మనసు అంటామే, అలా నీ హృదయం పూర్తిగా మారి క్రొత్త వ్యక్తిగా నువ్వైపోతే అది క్రీస్తునందు నువ్వు ఉన్నావు అని. నేనైనా అంతే, మనం క్రీస్తునందు ఉన్నాము అంటానికి అదొక్కటే ఆమోదం. మరి నూతన సంవత్సరంలోనికి ప్రవేశించావు, నీ హృదయం మారిందా? జీవితం మారిందా? ఇంతకు ముందు ఉన్న చెడంతా కూడా మానుకున్నావా? మారు మనసు పొందావా? చిచ్చి, ఇంతకు ముందు ఏదో ఇవన్నీ కూడా చేశా, నీకు వద్దు, నాకు దేవుడు నూతన సంవత్సరం ఇచ్చాడు, ఇక వదిలేస్తున్నాను,
అని పూర్తిగా నువ్వు మారు మనసు పొంది యేసు రక్తంలో నీ పాపాన్ని కడిగేసుకొని రక్షణ పొందావు. మరి అలాంటి బిడ్డవేనా నువ్వు? ఆ పాస్టర్ గారు రాత్రి తీర్మానం చేసేసానండి, 31 రాత్రి, ఇక రేపటి నుంచి సిగరెట్టు ముట్టను, రేపటి నుంచి సారాయి తాగను, రేపటి నుంచి ఫోన్లో కూడా చూడను తీర్మానం చేసేసానండి అంటావా? మంచిదే. ఎంతవరకు కొనసాగించుకుంటావు? 2 రోజులు, 6 రోజులు, ఓ 10 రోజులు, 11వ రోజు మామూలేగా? అది కాదండి. యేసు ప్రభుకి మీ జీవితాన్ని ఇచ్చి పూర్తిగా మీ చెడంతా కూడా వదిలేసి దేవుని ఆత్మ సహాయంతో మీరు క్రొత్తగా మారిపోవాలి. రక్షింపబడిన వ్యక్తిగా మారు మనసుకు తగిన ఫలాన్ని కనపరుస్తూ జీవించటం. ఇలాంటి క్రొత్త సృష్టిగా నువ్వు మారిపోతే అసలు ఏంటి ఆ వ్యక్తేనా ఈ వ్యక్తి అని ప్రజలు చెప్పుకోవాలి. అసలు ఆ వ్యక్తేనా? ఒకసారి ఒక అమ్మాయి అండి యేసుప్రభు నమ్మలేదు, పాస్పోర్ట్ చేయించుకొని ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి వెళ్తూ ఉంది. పాస్పోర్టు 10 సంవత్సరాలు టైం ఉంటుంది. ఈ మధ్యలో యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఒక విదేశీ ప్రయాణం ఒకటి చేయాల్సి వచ్చింది. అప్పుడు ఈ పాస్పోర్ట్ మామూలుగా ఉన్న పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళి ఆ ఎయిర్పోర్ట్లో వాళ్ళకి ఇస్తే వాళ్ళు అసలు ఈ పాస్పోర్ట్లో ఉన్న అమ్మాయివి నువ్వు కాదు, నువ్వు ఇంత మోసం చేద్దాం అనుకుంటావా, అసలు ఈ అమ్మాయికి నీకు సంబంధం ఏంటి, ఆ అమ్మాయి వేరు నువ్వు వేరు, ఎవరో పాస్పోర్ట్ నువ్వు తెచ్చావని ఆ అమ్మాయితో గొడవ పెట్టుకున్నారు. ప్రియులారా, ఎంత మార్పు అండి, ఎంత మార్పు! అసలు ఆ వ్యక్తేనా? కాదు, ఆ వ్యక్తి కాదు. అంత మార్పు కావాలి. దేవునికి స్తోత్రం. ఒక్క మాటలో చెప్పనా, గొంగలి పురుగే సీతాకోక చిలుక అని మీలో ఎంతమందికి తెలుసు? గొంగలి పురుగే సీతాకోక చిలుక. ఒక సమయం వచ్చేసరికి ఆ పైనున్నటువంటి ఆ నల్లటి ఆ వెంట్రుకలు కలిగిన శరీరాన్ని విడిచి సీతాకోక చిలుకగా రూపాంతరం చెందిద్ది గొంగలి పురుగు. అసలు ఈ రెండింటికి ఏమైనా తేడా సంబంధం ఉందండి? అసలు గొంగలి పురుగు సీతాకోక చిలుక అంటే అసలు ఇది వింటూ ఉంటే కొత్తగా గనక మీకు ఈ విషయం తెలియని వారు వింటే ఇది నమ్మశక్యంగా ఉందా? అసలు గొంగలి పురుగు ఏంటి? అది నల్లగా రోతగా ఏ బట్టల మీదైనా పాకితే ఆ బట్టలు మనం ధరిస్తే ఎలర్జీ వచ్చేసిద్ది కదా. అసలు అలాంటి ఒక రోతగా ఉండే గొంగలి పురుగేంటి ఇంత రంగురంగులుగా అందమైనటువంటి సీతాకోక చిలుకగా మారడం ఏంటి? ఆశ్చర్యంగా లేదు? మరి బిడ్డ, మార్పు అంటే ఇది, ఇలా మారిపోవాలి. యేసుప్రభు నమ్ముకున్నా కూడా నువ్వు అదే పాత స్వభావంతో, పాత తిట్లుతో, పాత మనిషితో, ఆ రోత జీవితంతో ఉంటే, అలాగే చెడులో ఉంటే, అలాగే తాగుతుంటే, అలాగే లోకంలో పడి కొట్టుకుంటుంటే, ఏమీ మారకుండా నువ్వు ఉంటే ఇంకా కొత్త సంవత్సరం వల్ల లాభం ఏంటి ప్రియ బిడ్డ? ఏమి లాభం? నువ్వు క్రీస్తునందు ఉన్నట్ట కాదు. నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఇది నువ్వు క్రీస్తునందు ఉన్నట్టు కాదు. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవై. పాతవన్నీ కూడా సమాధి చేసాయి, పాత అలవాట్లన్నీ కూడా సమాధి చేసాయి. క్రొత్త వ్యక్తిగా ప్రభు అన్నాడు ఒకసారి నికోదేముతో, ఒకడు క్రొత్తగా జన్మిస్తే తప్ప ఆ వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు, చూడలేడు పరలోకాన్ని అన్నాడు కదా. క్రొత్తగా జన్మించాలి, పాతవన్నీ పోవాలి. అది క్రీస్తునందు ఉన్నటువంటి ప్రియ బిడ్డ. నేడో రేపో యేసయ్య రాబోతున్నాడు. మీరు ప్రభువులో ఉండాలని కోరుకుంటున్నాను. ప్రభువులో ఉన్నవారిదే పరలోకం తెలుసుగా. ఇప్పుడే మీ హృదయాన్ని మార్చుకొని పాతవి విడిచిపెట్టి క్రొత్త వ్యక్తిగా మీరందరూ మారుదురుగాక. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన ఈ సందేశం మీ బిడ్డలకు దీవెనకరంగా చేయండి. మీలో ఉన్నవారు అంటే పాతవి గతించాలి, ఇదిగో క్రొత్తవైపోవాలి.
పాతవి అలాగే ఉండి మేము కూడా క్రీస్తులో ఉన్నాము అనుకుంటూ వారిని వారు మోసపరుచుకునే క్రైస్తవుల్ని చూడయ్యా. వారందరూ పశ్చాత్తాపడి సరైన రీతిలో మార్పు చెంది మిమ్మల్ని కలిగి ఉండి క్రొత్త వ్యక్తులుగా మారే కృప దయచేయండి. గాయపడిన మీ చేతులకు అప్పగించుకుంటూ ఇలాంటి నూతన సంవత్సరంలో నూతన కార్యం మీ బిడ్డలకు జరిగించమని యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఈ 2025 సంవత్సరం అంతా కూడా అటు ఆత్మ సంబంధంగా భౌతికంగా దేవుని ద్వారా మాత్రమే కలిగే ప్రతి ఆశీర్వాదం దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్. కలుసు.